Hello everyone, this is me Sayyid Shujatullah. మనం ఇవాళ డెఫినెట్గా మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ చాప్టర్ నెంబర్ 2 తెలంగాణ ఎకనామిక్ సర్వే కంప్లీట్ చేద్దాం. అది నా ఇంటెన్షన్. లాస్ట్ టైం కొంచెం పార్ట్ చేసి నేను మళ్ళీ ఆ వీడియో స్టాప్ చేసేసిన బికాస్ ఆఫ్ సమ్ కమిట్మెంట్స్ ఉన్న వల్ల. కానీ ఇవాళ మాత్రం మనం చేసేద్దాం అది. ఓకే, లెట్ us గో అహెడ్. జస్ట్ a second. Fine, I will make myself first of all small. Yes, I have become small now. Let us go ahead. So slideshow from the beginning. A small kind of advertisement I am having. So ఏమనుకోకండి మీరు. నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడైనా ఒకవేళ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే ఇవన్నీ ఒక 5 minutes or 3 minutes అట్లా ఫార్వర్డ్ చేసేయండి. సో దట్ యూ డోంట్ హ్యావ్ టు లిజన్ ద అడ్వర్టైజ్మెంట్స్. ఓకే, చాప్టర్ నెంబర్ 2 మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ తెలంగాణ ఎకనామిక్ సర్వే 2021 లేటెస్ట్ సర్వే మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఇఫ్ ఎవరైనా మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్, అక్వెంటెన్సెస్ వాళ్ళకి యూపీఎస్సీలో ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఎకనామీ లేకపోతే లా ఆప్షనల్ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ రిఫర్ మై నంబర్. ఓకే, అండ్ ఫర్ టీఎస్పీఎస్సీ ఇన్ ఏపీపీఎస్సీ ఐ హ్యావ్ గాట్ దీస్ కోర్సెస్. Okay, so please go through this advertisement and forward it to your friends ki forward cheyandi, so that I will be personally taking these courses ani ala kuda cheppukochu meer. Fine. In my last class I have discussed that agriculture sector, industrial sector and service sector. The economy of a country is divided into 3 sectors: agriculture, industry, service. Agriculture sector is one which depends on natural resources for the production purpose. Industrial sector depends upon the raw materials given by the agriculture sector. వీళ్ళు మిల్క్ ఇస్తే వీళ్ళు డైరీ, వీళ్ళు ఘీ లేకపోతే డాల్డా లేకపోతే లస్సీ అవన్నీ ఇస్తారు. వీళ్ళు ఇక్కడ నుంచి మనకు రైస్ ఇస్తే మనం ఇక్కడ కార్న్ఫ్లేక్స్ అవన్నీ తయారు చేస్తాం, రైస్ ఆటా చేస్తాం అన్నమాట. వీళ్ళు ఇక్కడ నుంచి కాటన్ ఇస్తే, కాటన్ సిల్క్ ఇస్తే టెక్స్టైల్ ఇండస్ట్రీలో వీళ్ళు ఏం చేస్తారంటే దానికి గార్మెంట్స్ అపారెల్ లాగా తయారు చేస్తారు. సో ఇండస్ట్రియల్ సెక్టర్ అంటే అగ్రికల్చర్ సెక్టర్ నుంచి వచ్చిన రా మెటీరియల్స్కి ప్రాసెస్ చేయాలంటే కన్వర్జన్ చేయాలి. ఆ ఫామ్కి కన్వర్జన్ చేసి యూజబుల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. ఓకే, ఈ ఫామ్కి కన్వర్ట్ చేసి యూజబుల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ అనుకోండి, పెద్ద పెద్ద ఇలాంటి లాగ్స్ ఇలా చెట్లు కట్ చేస్తారు. చెట్లు కట్ చేసి వాళ్ళు టేబుళ్ళు, కుర్చీలు, చైర్లు ఇవన్నీ ప్రిపేర్ చేయరు. వీళ్ళు ఇది ఇక్కడ పంపించేస్తారు. ఓకే, ఇండస్ట్రీ వాళ్ళు ఇవన్నీ టేబుల్, చైర్స్ అవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అట్లా అనమాట. ఓకే, ఐ హోప్ యూ గాట్ ఇట్. సర్వీస్ సెక్టర్ అంటే ఇక్కడ గూడ్ ఏముండదండి, కనిపించడానికి ఏముండదు. జస్ట్ మీరు సర్వీస్ తీసుకుంటారు, లేకపోతే స్పాకి వెళ్తారు, జిమ్కి వెళ్తారు, ఓకే, అండ్ థియేటర్కి వెళ్తారు. ఇవన్నీ ఏంటంటే సర్వీస్ అన్నమాట. గూడ్ కాదు, ఒక రిలాక్సేషన్, లీజర్, ఎంటర్టైన్మెంట్, దానికి ఇవన్నీ ఉంటాయి. ఓకే, మూమెంట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, ఎవరికైనా డబ్బులు పంపించాలి, బ్యాంకింగ్, ఆల్ దట్ విల్ కమ్ ఇన్ ద సర్వీస్ సెక్టర్. మనం ఇవన్నీ నేర్చుకున్నామండి. ఓకే, ఆల్ దిస్ వీ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ ఇన్ అవర్ ప్రీవియస్ వీడియో. ఇది ఒక రివిజన్ కాబట్టి నేను చెప్తున్నాను. ప్రైమరీ సెక్టార్లో మైనింగ్ అండ్ క్వైరింగ్ కూడా వస్తుంది. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ అంటే అగ్రికల్చర్ సెక్టర్ ఒకటి, లైఫ్ స్టాక్, ఫారెస్ట్రీ అండ్ ఫిషింగ్, ఇంతే. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ అనేసి ఇవి అన్నమాట. ఒకవేళ మనం ప్రైమరీ సెక్టర్ అంటున్నామంటే దీనికి ప్లస్ మైనింగ్ అండ్ క్వైరింగ్ యాడ్ చేసుకుంటే ప్రైమరీ సెక్టర్ అంటారు. ఐ థింక్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ, లాస్ట్ క్లాస్లో కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఓకే, కరెంట్ ప్రైసెస్, కాన్స్టెంట్ ప్రైసెస్ మీద నేను ప్రాపర్గా డిస్కస్ చేసిన లాస్ట్ వీడియోలో, కొంచెం చూసుకోండి. కరెంట్ ప్రైసెస్ అంటే ఇప్పుడు ప్రొడ్యూస్ అయిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ది వాల్యూ ఎంత. కాన్స్టెంట్ ప్రైసెస్ అయితే ఒక పాత ఇయర్ గవర్నమెంట్ ఏం ఫిక్స్ చేసింది, 2011. ఆ పాత ఇయర్లో ఉన్న ప్రైసెస్, ఆ ఆర్టికల్ ప్రైసెస్ ఏమేమి ఉన్నాయి అదే ప్రైసెస్ ఇక్కడ ప్రొడ్యూస్ అయిన గూడ్స్ అండ్ సర్వీసెస్కి, ఆ ప్రైసెస్కి వాల్యూ తీయాలి. సేమ్ ఈ ప్రైసెసే ఈ గూడ్స్ సర్వీసెస్కి అప్లై చేయాలి.
ఓకే, దెన్ మనకు అర్థమవుతుంది ప్రొడక్షన్ ఇక్కడ ఎంత అయింది, ఇక్కడ ఎంత అయింది. డీటెయిల్ కాన్సెప్ట్ నేను ఆల్రెడీ చెప్పేసిన, నేను దీనిలో ఇంకా పోను. ఓకే, కరెంట్ ప్రైసెస్ అండ్ కాన్స్టెంట్ ప్రైసెస్. వీ హ్యావ్ ఆల్రెడీ లెర్న్ దాట్ ప్రైమరీ సెక్టార్లో మొత్తం అన్నిటికంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఇస్ కమింగ్ ఫ్రమ్ వాట్, లైఫ్ స్టాక్ సెక్టార్. జిఎస్డిపి ఇన్ క్రోడ్స్లో ఇది మొత్తం డబ్బులు క్రోడ్స్లో. సో ఇన్ ద ఎగ్జామినేషన్ వాళ్ళు అడుగుతారు, ఏం అడుగుతారు, ఓకే, ద జిఎస్డిపి, ద తెలంగాణ జిఎస్డిపి ఆఫ్, instead of that they may ask you in this way, which one of the following subsector in primary sector contributes highest to the GDP, contribute highest to the GSDP. అంటే లైఫ్ స్టాక్ తర్వాత క్రాపింగ్ సెక్టార్. లీస్ట్ సెక్టార్ అంటే మన దగ్గర ఫారెస్ట్రీ అండ్ అగ్రికల్చర్లో అడిగితే ఇదే మనం కన్సిడర్ చేసుకోవాలి. ఒకవేళ ప్రైమరీ సెక్టార్ అంటే మనం మైనింగ్ అండ్ క్వారింగ్ కి సెకండ్ పొజిషన్ ఇవ్వాలి. ఓకే, ఆల్ దీస్ ఐ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ మై ప్రీవియస్ వీడియో. ప్లీజ్ వాచ్ దట్ వీడియో. ఐ విల్ పుట్ ఎ లింక్ ఆఫ్ దిస్ లెక్చర్ ఇన్ ద ప్రీవియస్ వీడియో. ఓకే, సో రిమెంబర్ దిస్ పాయింట్. మనం తర్వాత కొన్ని క్వశ్చన్స్ కూడా చూసినాం, ఇవన్నీ అయిపోయింది. లెట్ us go ahead. Now current prices and constant prices. ఇండస్ట్రియల్ సెక్టార్ కి చూడాలి, ఇండస్ట్రియల్ సెక్టార్ పర్ఫార్మెన్స్ ఎట్ కరెంట్ ప్రైసెస్ చూడాలి, ఇండస్ట్రియల్ సెక్టార్లో ఇంకా సబ్ సెక్టార్లో పర్ఫార్మెన్స్ ఎట్ కాన్స్టెంట్ ప్రైసెస్ చూడాలి. అగైన్ జిఎస్డిపి ఇన్ క్రోడ్స్. సో ఆల్రెడీ మనకు తెలుసు ఇండస్ట్రియల్ సెక్టార్లో 3 సెక్టార్స్ ఉంటాయండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ వాటర్ సప్లై అండ్ కన్స్ట్రక్షన్ సెక్టార్. సో ఇక్కడ మనం చూసుకుంటే the sector that contribute highest to the industrial growth, highest to the industrial sector in crores ante manufacturing tarvata second important sector which contribute highest to the industrial sector in crores, construction. Electricity, gas and water supply third position lo vastayi, okay. సో టోటల్ సెకండరీ సెక్టర్ వాల్యూ ఎంత, ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నిటికంటే ఇది ఫస్ట్ నేర్చుకోవాలి, తర్వాత ఇది నేర్చుకోవాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్న్ దాట్ సెకండరీ సెక్టర్ కాంట్రిబ్యూట్ హౌ మచ్ టు ద జిఎస్డిపి అని అడతాడు. సెకండరీ సెక్టర్ కాంట్రిబ్యూట్ హౌ మచ్ టు ద జిఎస్డిపి అని అడతాడు. 1,37,000, 1,47,000 లైక్ దట్ క్వశ్చన్ వస్తుంది మీకు. సో ఇది మనం ఫస్ట్ నేర్చుకోవాలి. ఇది నేర్చుకున్న తర్వాత ఈ సెకండరీ సెక్టార్లో which sector contributes highest ante manufacturing itla. Now let us see the growth rates. Growth rate ro ikkada meeku em ardham aitundante the secondary sector which is also called as industrial sector lo every subsector has shown negative growth rate. అందరి దగ్గర మైనస్ ఉంది కదా, అంటే ఇది 2021 కదా, 2020 to 2021, 2019 to 2020 ఈ ఇయర్ కంటే ఈ ఇయర్ వచ్చేసరికి ఏమైందంటే ప్రొడక్షన్ తగ్గింది. మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా తగ్గింది, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లైలో కూడా తగ్గింది, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కూడా తగ్గినాయి. సో ప్రొడక్షన్ తక్కువ అయింది అనమాట. ఓకే, సో గ్రోత్ రేట్స్. సో ఇండస్ట్రియల్ సెక్టార్ ఈస్ ద ఓన్లీ సెక్టార్ వేర్ యూ విల్ సీ వాట్ ఆల్ ది సబ్ సెక్టార్స్ ఇన్ ద నెగటివ్ గ్రోత్ రేట్. ప్రైమరీ సెక్టార్లో, టెర్షియరీ సెక్టార్లో కొన్ని నెగటివ్స్, కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కానీ ఇండస్ట్రియల్ సెక్టార్లో అన్ని నెగటివ్సే ఉన్నాయి. ప్రైమరీ సెక్టార్లో కొన్ని ఉన్నాయి, అన్ని మంచిగానే ఉన్నాయి. లెట్ us see once. ఓకే, సో ప్రైమరీ సెక్టార్లో మీరు చూసుకుంటే అన్ని పాజిటివ్ లేదు. మైనింగ్ నెగటివ్లో వెళ్ళింది. ఆల్ ఆర్ పాజిటివ్, మైనింగ్ ఈజ్ నెగటివ్. సో సర్వీస్లో కూడా కొన్ని నెగటివ్, కొన్ని పాజిటివ్ ఉన్నాయి. బట్ ఇండస్ట్రియల్ సెక్టార్ ఈజ్ ద ఓన్లీ సెక్టార్ వేర్ యూ హ్యావ్ సీన్ వాట్ ఎవ్రీ సబ్ సెక్టార్ ఇన్ ద నెగటివ్ గ్రోత్ రేట్. In negative lo kuda they may ask you that secondary sector has shown negative growth rate of how much percentage from last year. Secondary sector has shown how much percentage of negative growth rate from last year. First of all idi నేర్చుకోవాలి. Then దీనిలోనే ఇండస్ట్రియల్ సెక్టార్లోనే which one of the following sector has contributed highest to the negative growth rate? మ్యానుఫ్యాక్చరింగ్లో ఎక్కువ అయిపోయింది.
ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ చాలా తగ్గిందనమాట విత్ ఇన్ ది ఇండస్ట్రియల్ సెక్టర్. వెరాస్ ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ వాటర్ సప్లై -0.3 లీస్ట్. మీరు ఇది రాసుకుంటున్నారు కదా, మీరు ఇది రాసుకోవాలండి. ఈ డబ్బా ఇంటర్ప్రిటేషన్ రాసుకోవాలి మీరు అనాలిసిస్లో. ఇట్లా అనాలిసిస్ ఇట్లా హెడ్డింగ్ పెట్టుకొని, ఓకే, హైయెస్ట్ నెగటివ్ గ్రోత్ రేట్ రికార్డెడ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, లైక్ దట్ అలా రాయాలి. లీస్ట్ నెగటివ్ గ్రోత్ రేట్ రికార్డెడ్ ఇన్ electricity, gas and water supply. Total secondary sector has shown negative growth rate of -5.2%. ఇలా మీరు నేర్చుకోవాలి. ఓకే, remember this point. Now sectoral contribution to GVA. ఇండస్ట్రియల్ సెక్టార్లో ఒక్కొక్క సెక్టార్ పర్సంటేజ్, సబ్ సెక్టార్ పర్సంటేజ్ వైజ్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే, విత్ ఇన్ ది ఇండస్ట్రియల్ సెక్టార్ లోపలే వీళ్ళది పర్సంటేజ్ కాంట్రిబ్యూషన్ ఎంత, ఓవరాల్ ఇండస్ట్రియల్ సెక్టార్ సెకండరీ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఎంత, 15.3% అనుకోండి. ఎకనామీలో అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్లో మొత్తం సెకండరీ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఎంత, 15.3%. దీని లోపలే ఎక్కువ కాంట్రిబ్యూషన్ సబ్ సెక్టార్ విచ్ కాంట్రిబ్యూట్స్ హైయెస్ట్ టు ది ఇండస్ట్రియల్ జీవీఏలో ఏ సెక్టార్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది, దట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, ఇక్కడ కూడా హైయెస్ట్ ఉంది, ఇక్కడ కూడా డీ గ్రోత్ అయింది కానీ నెగిటివ్ గ్రోత్ అయింది కానీ ఏం ఫరక్ పడలేదు, ఎందుకంటే వాల్యూ చాలా ఎక్కువ. సో ఇక్కడ నెగిటివ్ అవ్వచ్చు, బట్ యాజ్ బికాజ్ ఈ మూడు కంటే దీనికి వాల్యూ చాలా ఎక్కువ కాబట్టి ఇది ఎక్కువనే కాంట్రిబ్యూట్ చేస్తుంది, 9.3%. అండ్ లీస్ట్ సర్వీస్ ఇండస్ట్రియల్ సెక్టార్ సబ్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ వాటర్ సప్లై. Remember this point. These are all at current prices. Now constant prices లో GSDP from industrial sector ఎంత, ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి GSDPకి ఎన్ని క్రోడ్స్ కాంట్రిబ్యూషన్ అవుతుంది, 1,06,000 crores. ఇక్కడ 1,37,000. ఓకే, 1,37,000 crores. ఫైన్. సో గ్రోత్ రేట్స్ కరెంట్ ప్రైసెస్లో నెగిటివ్లో ఉన్నాయి, కాన్స్టెంట్ ప్రైసెస్లో ఇంకా తక్కువనే ఉంటాయి. ఎప్పుడైనా చూడండి కాన్స్టెంట్ ప్రైసెస్లో యూ విల్ సీ మోర్ సివియారిటీ చూస్తాం మనం, ఓకే, సెక్టరల్ కాంట్రిబ్యూషన్ టు జీవీఏ పెరిగింది, కాన్స్టెంట్ ప్రైసెస్లో పెరిగింది. కాన్స్టెంట్ ప్రైసెస్లో పెరిగితే మనకు ఏమర్థమైంది, ప్రొడక్షన్ ఇక్కడ ఎక్కువ అయింది అనమాట. నెంబర్ ఆఫ్ యూనిట్ ప్రొడ్యూస్ ఆర్ మోర్, బికాస్ కాన్స్టెంట్ ప్రైసెస్లో కూడా ఎక్కువ అయితే మంచిది అనమాట. ఇట్ ఈస్ గుడ్. ఫైన్. ఇక్కడ కూడా సేమ్ అండి, కాన్స్టెంట్ ప్రైసెస్లో మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రిబ్యూట్ వాట్ హైయెస్ట్, జస్ట్ లైక్ ఇన్ కరెంట్ ప్రైసెస్లో మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రిబ్యూట్ హైయెస్ట్. అండ్ సర్వీస్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ వాటర్ సప్లై కాంట్రిబ్యూట్ లీస్ట్. ఇక్కడ కూడా సేమే అండి, లీస్ట్. కాన్స్టెంట్ అయినా సరే కరెంట్ ప్రైసెస్ అయినా సరే డాటా ఒక్కటే, గుర్తుపెట్టుకోండి, డాటా ఈజ్ సేమ్. ఇలా మనం అనాలిసిస్ చేసుకోవాలి. అండ్ ఐ థింక్ దట్ యు ఆర్ రైటింగ్ ఇన్ యువర్ బుక్స్, యూ హ్యావ్ టు రైట్ ఇట్. గ్రోత్ రేట్లో ఓన్లీ ఎట్ కాన్స్టెంట్ ప్రైసెస్ ఒకటే సెక్టార్ ఉంది విచ్ డిడ్ నాట్ షో వాట్ నెగటివ్ గ్రోత్ రేట్, విచ్ డిడ్ నాట్ షో నెగటివ్ గ్రోత్ రేట్. ఇక్కడ చూడండి కరెంట్ ప్రైసెస్లో ఆల్ సెక్టార్స్ షోడ్ వాట్ నెగటివ్ గ్రోత్ రేట్, కానీ కాన్స్టెంట్ ప్రైసెస్లో ఓన్లీ ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ వాటర్ సప్లై తప్ప others have shown what negative growth rate. So they may ask you which one of the following sector has shown positive growth rate at constant prices. That is electricity, gas and water supply positive growth rate. Positive growth rate ante at constant prices lo highest growth rate is recorded by which one of the following sector ante kuda electricity, gas and water supply kada. Endukante 4 ante idi positive lo unte idi first vastadi, right? Okay, at constant prices the industrial subsector which contribute to the highest growth rate, alla adtadu highest growth rate ante electricity, gas and water supply. Least ante enta negative lo -7, -8 ఇది least అవుతుంది. Least is what manufacturing లో చాలా తక్కువ అయింది. ఇక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ లో కరెంట్ ప్రైసెస్ అయినా సరే కాన్స్టెంట్ ప్రైసెస్ అయినా సరే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ హ్యాస్ షోన్ లీస్ట్ నెగటివ్, highest negative growth rate. Remember this point. Malli mottam secondary sector contribution to the GVA is how much? 18.5%. Within this 11.9% is coming from manufacturing.
అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఇక్కడ కూడా అంటే GSDP in crores at current prices, growth rate at current prices, GSDP at constant prices, and sectoral contribution to GVA at constant prices. If అన్నిట్లో manufacturing is highest. Manufacturing is what contributing highest. Remember this point. Okay. ఫస్ట్ ఇది నేర్చుకోవాలండి, ఇది నేర్చుకోవాలి, ఇవన్నీ ఫస్ట్ నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ఇది మొత్తం అయిన తర్వాత దీనిలో ఏ సెక్టార్ హైయెస్ట్, ఏ సెక్టార్ లీస్ట్ అది మీరు కనుక్కోవాలి. ఓకే, దట్ ఈస్ యువర్ జాబ్. దెన్ వాట్ ఈస్ ద సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టార్ ఇన్ GVA ఎట్ కరెంట్ ప్రైసెస్? సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ ఇంకా కరెంట్ ప్రైసెస్ ఇంకా GVA. ఓకే, సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ కరెంట్ ప్రైసెస్ ఇంకా GVA అడుగుతున్నాడు. ఎంత? 15.3. How much it is? 15.3. So your answer is this one. Your answer is this one. Which among the following sector has recorded least growth rate in the industrial sector according to the economic survey 2020-21? Okay, least recorded growth rate in industrial sector. ఎప్పుడైనా ఇలా ఓపెన్ ఎండెడ్ గా ఉంటే కరెంటే రాయాలండి, కరెంట్ ఫిగర్సే రాయాలి. ఆయన కాన్స్టెంట్ అని అడగట్లేదంటే ఆయన కరెంట్ గురించే అడుగుతున్నారన్నమాట. దట్స్ వై నేను ఇక్కడ కరెంట్ ఇంకా కాన్స్టెంట్ అని పెట్టలేదు మీకు. మీకు ఇది కూడా చెప్పడానికి ఎప్పుడైనా కాన్స్టెంట్ ఇవ్వలేదంటే అది కరెంట్ గురించి అడుగుతున్నాడు అనమాట. సో హీ ఈస్ సేయింగ్ వాట్ లీస్ట్ గ్రోత్ రేట్ ఇన్ ఇండస్ట్రియల్ సెక్టార్. లీస్ట్ గ్రోత్ రేట్ ఇన్ ఇండస్ట్రియల్ సెక్టార్. గ్రోత్ రేట్స్ ఓకే, లీస్ట్ దేనికి? -7.0 -7.5 మ్యానుఫ్యాక్చరింగ్ కి. So answer is A. Answer is A. I think you got it. Okay. మళ్ళీ ఇది కొంచెం మంచిగా ఉంది, నేను ఎక్కువ వాల్యూస్ పెట్టలేదు ఇక్కడ. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. నేను హైయెస్ట్ లీస్ట్ అని ఇచ్చేసిన. సర్వీస్ సెక్టార్లో ఇవన్నీ సర్వీసెస్ ఉన్నాయండి విచ్ ఇస్ లిస్టెడ్ బై అవర్ తెలంగాణ ఎకనామిక్ సర్వేలో. సర్వీస్ సెక్టార్ కింద ఏ సర్వీసెస్ వస్తాయి ఆయననే ఇచ్చేసిండు. ట్రేడ్ అండ్ రిపేర్ సర్వీసెస్, అమ్మడం కొనడం, ఈ సర్వీసెస్, రిపేర్ మెకానిక్లు అవన్నీ. హోటల్స్ ఉండడానికి తాజ్ కృష్ణ, తాజ్ బంజారా లాగా, రెస్టారెంట్ ఎగ్జాటిగా, ఓకే, అండ్ ఓరీస్ అట్లాంటివి. ట్రాన్స్పోర్ట్ మీకు తెలుసు, ఎయిర్వేస్, రోడ్వేస్, రైల్వేస్ తెలుసు మీకు. స్టోరేజ్, గోడౌన్స్ అవన్నీ ఉప్పల్లో ఇవన్నీ ఉన్నాయి. కమ్యూనికేషన్ మీకు తెలుసు, ల్యాండ్ ఫోన్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇది కూడా ఒక సర్వీసే. ఇంకా బ్రాడ్కాస్టింగ్, టెలివిజన్ అండ్ ఆల్సో వాట్ సర్వీసే. మన టీవీ ఉంది, టీసాట్ ఉంది, తెలంగాణ గవర్నమెంట్ రన్ డిడి యాదాద్రి ఉంది, ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. ఫైనాన్షియల్ సర్వీసెస్, ఓకే, లోన్లు ఇవ్వడం, లోన్ డిపాజిట్ తీసుకోవడం, ఇవన్నీ సర్వీసెస్ చాలా మంది ఇస్తారు. ఓకే, కమ్యూనికేషన్ ఈజ్ అగైన్ రిపీటెడ్ హియర్. రియల్ ఎస్టేట్ అంటే ల్యాండ్ అమ్మడం, ల్యాండ్ కొనడం, దీనిలో వస్తుంది. ల్యాండ్ డెవలప్ చేయడం, కాంప్లెక్స్ కట్టడం, ఇవన్నీ రియల్ ఎస్టేట్లో వస్తుంది. ఓనర్షిప్ ఆఫ్ డెవలింగ్స్, మన ఓనర్స్, రెంట్ ఓనర్స్, రెంటెడ్లో ఉన్నప్పుడు, టెనెంట్స్ ఉన్నప్పుడు మనకు ఓనర్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఓనర్షిప్ ఆఫ్ డెవలింగ్ అంటారు. ప్రొఫెషనల్ సర్వీసెస్ అంటే నేను, ప్రొఫెసర్, లెక్చరర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్, లాయర్స్, ఓకే, డాక్టర్స్, ఇంజనీర్స్, IT ఎంప్లాయీస్, దీస్ ఆర్ ఆల్ అబౌట్ ప్రొఫెషనల్ సర్వీసెస్ అంటారు. ఓకే, బ్యాంకింగ్ పర్సనల్స్, ప్రొఫెషనల్ సర్వీసెస్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేట్ చేయడానికి మీ దగ్గర నుంచి ఫీజులు, ఛార్జెస్ తీసుకుంటుంది కదా, దానికి ఏమంటారు? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. అంటే స్టాంప్ డ్యూటీ ఇవన్నీ, రిజిస్ట్రేషన్ ఫీజ్ ఇవన్నీ కడతారు, మళ్ళీ పాస్పోర్ట్కి డబ్బులు కడతారు, మళ్ళీ మీరు బర్త్ సర్టిఫికేట్, కొంచెం ఎలక్ట్రిసిటీ మీద కూడా కొంచెం సెస్ ఇవన్నీ ఉంటాయి కదా, అది. ఆల్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్ కమ్స్ అండర్ టెర్షరీ సెక్టార్. టెర్షరీ సెక్టార్కి సర్వీస్ సెక్టార్ కూడా అంటారు. నా చూద్దాం. కరెంట్ ప్రైసెస్ రేటా అండి. GSDP in current prices. GSDP in current price. The subsector of service sector which contribute highest to the GSDP in current prices. Highest to the GSDP in current prices. Real estate, ownership and dwelling and professional service. అంటే ఇది మొత్తం. ఓకే, సర్వీస్ సెక్టార్లో కరెంట్ ప్రైసెస్లో ఈ సెక్టార్ ఎక్కువ డబ్బులు GSVAకి కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఎక్కువ డబ్బులు. సెకండ్ వన్, ట్రేడ్, రిపేర్ అండ్ సర్వీసెస్. Second, the sector which is contributing second highest to the GSDP in current prices in crores. అదే లీస్ట్ అంటే స్టోరేజ్,
చాలా తక్కువ డబ్బులు, ఒక 100 crore ఉన్నాయి అనుకుంటా. అండ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ లీస్ట్ టు ద జిఎస్డిపి ఇన్ కరెంట్ ప్రైసెస్ ఇన్ క్రోర్స్. ఓకే, అదే గ్రోత్ రేట్స్ చూసుకుంటే 2019 నుంచి 2020 వచ్చేసరికి గ్రోత్ అయిందా లేదా చూసుకుంటే హైయెస్ట్ గ్రోత్ ఈజ్ రికార్డెడ్ ఇన్ వాట్, కమ్యూనికేషన్ సర్వీసెస్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ఎందుకంటే లాక్డౌన్ అయిపోయింది, అందరూ ఆన్లైన్ కోచింగ్లు ఇవన్నీ తీసుకున్నారు. అందుకే ఏమైందంటే లాస్ట్ ఇయర్ 2009 కంటే 2020లో కమ్యూనికేషన్ రిలేటెడ్ సర్వీసెస్, బ్రాడ్కాస్టింగ్ రిలేటెడ్ సర్వీసెస్ చాలా డబ్బులు జనరేట్ అయింది, అందుకే గ్రోత్ ఎక్కువ అయింది దీన్ని. అండ్ సెకండ్ హైయెస్ట్ గ్రోత్ ఈజ్ రికార్డెడ్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ ఇచ్చిన సర్వీసెస్ కూడా గ్రోత్ అయింది. లీస్ట్ గ్రోత్ అంటే హోటల్స్ అండ్ రెస్టారెంట్స్. మీకు తెలుసు పాండమిక్ వల్ల 2020లో పాండమిక్, 2019లో పాండమిక్ లేదు కదా, 2020లో పాండమిక్ ఉంది. 2019లో చాలా మంది ఫారెన్ టూరిస్ట్ అరైవల్స్ వచ్చారేమో, వేరే స్టేట్ నుంచి మన దగ్గర వచ్చి ఉన్నారేమో, బిజినెస్ ట్రిప్స్ చేసిండ్రేమో, ఇవన్నీ ఉన్నాయి. 2020లో ఇవన్నీ లేవు కదా. ఓకే, హోటల్స్ రెస్టారెంట్స్ చాలా హిట్ అయిపోయినాయి, అందుకే దే రికార్డెడ్ లీస్ట్ వెన్ విత్ రెస్పెక్ట్ టు వాట్ గ్రోత్ రేట్స్. ఓకే, దెన్ సెక్టార్ కాంట్రిబ్యూషన్ టు ద జీవీఏ. Sector contribution to the GVA. Overall GVA ki again real estate is contributing highest, same like this. And GSDP in current prices, sectoral contribution in GVA, ee rendu same at current price. Contributing highest, first highest is real estate, second highest trade and services. Okay, and here sectoral contribution to GVA లీస్ట్ కాంట్రిబ్యూటర్స్ బై వాట్ అంటే సర్వీస్ సెక్టార్లోనే స్టోరేజ్ అందరికంటే, ఇవన్నిటికంటే స్టోరేజ్ చాలా తక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది సర్వీస్ సెక్టార్. తర్వాత ఎయిర్ ట్రాన్స్పోర్ట్, తర్వాత రైల్వేస్, మళ్ళీ ఇక్కడ కూడా హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ వచ్చేసింది. ఓకే, ఐ హోప్ యూ గాట్ ఇట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దే విల్ ఆస్క్ యూ ఇన్ ద ఎగ్జామినేషన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్వీస్ సెక్టార్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ హైయెస్ట్ టు ద గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎట్ కరెంట్ ప్రైజెస్ అంటే రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ ఆఫ్ డ్వెల్లింగ్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్. ఇది మీరు ఇట్లా ఆడతాడు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టార్ హ్యాస్ షోన్ హైయెస్ట్ గ్రోత్ రేట్ ఎట్ జిఎస్డిపి ఎట్ కరెంట్ ప్రైసెస్ ఇన్ సర్వీస్ సెక్టార్. జిఎస్డిపి ఎట్ కరెంట్ ప్రైసెస్ ఇన్ సర్వీస్ సెక్టార్ అంటే హైయెస్ట్ గ్రోత్ రేట్ ఈజ్ సీన్ బై కమ్యూనికేషన్ సర్వీసెస్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్. ఇలా క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, దెన్ అదే మనం కాన్స్టెంట్ ప్రైసెస్లో చూడాలి. సేమ్ టు సేమ్ అండి, స్టోరేజ్, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సేమ్ టు సేమ్. Okay, real estate, trade and repair. Here also real estate, trade and repair. Here storage and air transport. Here also storage and air transport. Contributing very very less. And these two contributing very very highest to the service sector lone ivi ekkuva contribute chestunnai. Okay, growth rate lo same andi, kani second one maripoyindi. Second one here is public administration. Okay, the second highest growth rate at constant prices is recorded in what? Recorded in financial services. Least ఇక్కడ ఇది వచ్చేసింది, ఎందుకంటే అప్పుడు లాక్డౌన్ పాండమిక్ ఏం లేవు కాబట్టి కాన్స్టెంట్ ప్రైసెస్ చూసుకుంటే ఇది చాలా తక్కువ వచ్చింది. కానీ ఇయర్ బట్టి చూస్తే ఇది ఎక్కువ అయినాయి, అంతే కదా. లాస్ట్ ఇయర్ కంటే 2019 కంటే 2020లో ఇది ఎక్కువ గ్రో అయినాయి. అదే కాన్స్టెంట్ అంటే 2011 కదా, అక్కడ నుంచి చూసుకుంటే ఓకే ఇది చాలా లీస్ట్గా గ్రో అయింది అనమాట గ్రోత్ రేట్స్. మళ్ళీ ఇది కూడా సేమ్ టు సేమ్. ఈ 4 అన్నీ సేమ్ మంచిగా గుర్తుపెట్టుకోవచ్చు. ఐఎమ్ ఈవెన్ గివింగ్ యూ ఇంటర్లింక్ సో దట్ యూ షుడ్ నాట్ బి వరీడ్ అబౌట్. సో జిఎస్డిపి ఎట్ కరెంట్ ప్రైసెస్, జిఎస్డిపి ఎట్ కాన్స్టెంట్ ప్రైసెస్, సెక్టరల్ కాంట్రిబ్యూషన్ టు జీవీఏ ఆఫ్ ది స్టేట్ at current prices, sectoral contribution to GVA at constant prices. ఇలా రాసిన తర్వాత హైయెస్ట్ లోయెస్ట్ రాసుకుంటే ప్రతి దానిలో మీకు రియల్ స్టేట్. ఓకే, సెక్టరల్ కాంట్రిబ్యూషన్ టు జిఎస్డిపి, రియల్ స్టేట్ ఈస్ దేర్ హియర్ ఆల్సో. కాన్స్టెంట్ ప్రైసెస్లో కూడా రియల్ స్టేట్. ఓకే, తర్వాత సెక్టరల్ కాంట్రిబ్యూషన్ at current prices, again you will get real estate here, sectoral contribution, again sectoral contribution, real estate. So e 4 you can get in one shot. E 4 1 2 3 4 అన్నిట్లో రియల్ ఎస్టేట్. సెకండ్ వన్ ఈస్ ట్రేడ్. లీస్ట్ లో కూడా స్టోరేజ్, ఎయిర్ ట్రాన్స్పోర్ట్. ఇలా మీరు రాసుకుంటే కూడా చిన్నగా అయిపోతుంది, డబ్బా చిన్నగా అయిపోతుంది, మీకు కొంచెం ఈజీగా అవుతుంది. చాలు, కొంచెం క్వశ్చన్స్ చూసుకుంటే ఈజీగా అవుతుంది.
Consider the following statements and find the correct options. Real estate, ownership of dwelling and professional services contributed highest to the GSDP both at current and constant prices. Absolutely right or not? Yes. Why? Because chudandi, highest contribution at GSDP at constant prices is real estate. Highest contribution at GSDP in current prices is real estate only. So option 1 is right. Communication and services related to broadcasting contributed highest in terms of growth rate over previous year. Okay, yes, communication growth rate contributed highest. Here also highest. Remember this point. Okay, I think it has to be like growth rates, no? Least inka highest okade side raadu. There is a, I think I did not change it. Okay, you leave it or you put in the comment section. మీరు చూసుకొని చెప్పండి, ఇది మీరు లైట్ తీసుకోండి. Okay, it should not be both one place, no? Okay, the major category hotels and restaurants contributed least in terms of sectoral share in GVA both at current and constant prices. Okay, so sectoral GVA అడుగుతున్నాడు. లీస్ట్ అంటే హోటల్ అండ్ రెస్టారెంట్స్, ఇది 3 లేదంటే ఇదే లీస్ట్ అవుతుందండి. ఓకే, అది కరెక్టే. కరెంట్ ప్రైసెస్లో సెక్టరల్ కాంట్రిబ్యూషన్ టు జీవీఏ లీస్ట్ ఈజ్ వాట్? హోటల్ అండ్ రెస్టారెంట్. ఈ 3 లేవు. హోటల్ అండ్ రెస్టారెంట్ వీ హ్యావ్ టు కన్సిడర్. ఇక్కడ కూడా కాన్స్టెంట్ ప్రైసెస్లో ఓకే సెక్టరల్ కాంట్రిబ్యూషన్ అని అడిగిండు. లీస్ట్ ఈజ్ అగైన్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్. రిమెంబర్ దిస్ పాయింట్. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ రైట్ స్టేట్మెంట్. So we are having here 1 and 3. Okay, we can eliminate it. Right, we can eliminate. So 1 and 3 is our answer. This is anyhow wrong. It is anyhow wrong also, and it is really wrong also. Fine. So 1 and 3 is the answer. ఏదో ఇక్కడ ఏం రాసినానే చూద్దాం. All sectors in growth rate recorded negative growth rate except communication and financial services. ఓకే, అంటే ఇవన్నీ సెక్టార్స్ ఉన్నాయి కదా, దే ఆల్ కాంట్రిబ్యూటెడ్ వాట్? నెగటివ్గానే కాంట్రిబ్యూట్ చేసిండు. గ్రోత్ రేట్స్లో అన్నిటికీ నెగటివ్గానే వచ్చింది, అంటే తక్కువనే ప్రొడక్షన్ అయింది, తక్కువనే వాల్యూ జనరేట్ అయింది. ఎక్సెప్ట్ వాట్? కమ్యూనికేషన్ సర్వీసెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దే విల్ ఆస్క్ యూ ఇన్ ద ఎగ్జామినేషన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టార్ అవుట్ ఆఫ్ ది టోటల్ సర్వీస్ సెక్టార్ కాంట్రిబ్యూటెడ్ పాజిటివ్లీ in the growth rate, that is communication and services related to broadcasting. Okay, that is one analysis I have done. Please look into that. Now let us our tabular form aina tarvata idi koncham chuskuntam. In 2020 to 21 our total GSDP is nothing but economic output only. Economy nunchi vachina production inka dandi value is called as what? Economic output ana cheppandi or GSDP ani cheppandi. And this economic output is measured by ఆయన ఇచ్చేసిండు, నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పేసిన. ఎకనామిక్ అవుట్పుట్ ఈజ్ మెజర్డ్ బై గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఓకే, దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మై డియర్ స్టూడెంట్స్. In 2021 to 20 the total GSDP was how much? తెలంగాణ స్టేట్ ది ఎంత ఉంది GSDP అంటే 9.78 lakh crore. 9.78 lakh crore. కొంచెం చూద్దాం ఇక్కడ మనకు వస్తుందా లేదా చూద్దాం. సో కరెంట్ ప్రైసెస్ కదా, ఇక్కడ 2.25 lakh crore. ठीक है, 2.25 lakh crore. అండ్ ఇండస్ట్రీలో ఎంత ఉంది? 1.3. 2.25 1.3 lakh crore. సో ఇట్ బికమ్స్ హౌ మచ్? నేను ఓవరాల్ చేస్తున్నా 3 4 5 6. ఓకే, సో 4,60,000 crores ఇక్కడ నుంచి చేస్తున్నాయి. రెస్ట్ అన్నీ మనకు సర్వీస్ సెక్టార్. ఎందుకండి అంటే మీకు తెలుసు ఇండియాలో ఆర్ తెలంగాణలో ఆర్ ఎనీ స్టేట్స్ ఇన్ ఇండియా సర్వీస్ సెక్టార్ contribute highest to the GDP at national level or GSDP. Service sector driven economy manadi, adi national lo aina ante, adi state lo aina ante. Anduke ekwa contribution is coming from what? Service sector. Okay, mana GSDP enta ani adite 9.78 lakh crore. Very very important. By Telangana the GSDP fell by at constant prices లో 1.26 ఫెల్ అయింది, తక్కువ అయింది. ఇండియాది 8% అయింది. అంటే ఇండియా కంటే తక్కువనే మన దగ్గర జీడిపి డ్రాప్ అయింది. అంటే మనం మంచిగా చేసినామన్నమాట.
వీళ్ళ దగ్గర జీడిపి చాలా ఎక్కువ డ్రాప్ అయింది, మన దగ్గర జీడిపి చాలా తక్కువ డ్రాప్ అయింది. సో కంపారిజన్ చేసుకుంటే ఇండియా కంటే తెలంగాణ పర్ఫార్మ్డ్ వెరీ వెరీ బెటర్. ఓకే, దే విల్ ఆస్క్ యూ that Telangana GSDP has fell by dash percentage at 2011 to 12 prices 1.26. Agriculture and allied sector in Telangana grew by 20.9%. Anta grow aina manam. Whereas India's grown by only 3%. Only 3%. Chala takkuva grow at national level. But manadi 20.9. Per capita income చూసుకుంటే Telangana's per capita income is 1.78 times higher than India. Higher than India. Very very important data. They will ask you in the examination. The per capita income of Telangana is dash times higher than India's per capita income. Okay, per capita income మీద డిస్కషన్ ఉంది, I will come to that. కానీ ఇది సర్వేలో ఉన్న డేటా మెన్షన్ చేస్తున్నాను. 1.78 times గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్ కాంట్రాక్టెడ్ బై 5.6 and 4.9 రెస్పెక్టివ్లీ. ఓవరాల్ చూసుకుంటే ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్లో కాంట్రాక్షన్ అయిపోయింది. కాంట్రాక్షన్ ఓవరాల్ చూసుకుంటే దే హ్యావ్ కాంట్రాక్టెడ్ బై 5.6%. The agriculture and allied sector contributed highest share to overall GSDP. మొత్తం GSDP కి the agriculture and allied sector contributed higher share to the overall GSDP than any year since formation. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, జనరల్గా ఒక మన ఎకనామీలో అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్ మూడు ఉంటాయి కదా. తెలంగాణ అయినా సరే, ఇండియా అయినా సరే సర్వీస్ సెక్టర్ డ్రివెన్ ఎకనామీ మనది. అంటే సర్వీస్ సెక్టర్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే, లైక్ 60% అలా సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూట్ చేసుకుంటే అగ్రికల్చర్ 13% అలా పెట్టుకోండి, ఆర్ 15% పెట్టుకోండి, ఇండస్ట్రీ 15% పెట్టుకోండి. ఇట్లా మనది టోటల్ 100%లో దిస్ ఇస్ అవర్ డివిజన్. ఫస్ట్ టైం ఎట్లా అయిందంటే జిఎస్డిపికి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ కాంట్రిబ్యూటెడ్ హైయెస్ట్ టు ద ఓవరాల్ జీడిపి. ఓవరాల్ జీడిపికి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ కాంట్రిబ్యూటెడ్ హైయెస్ట్ దాన్ ఎనీ అదర్ ప్రీవియస్ ఇయర్ అంటున్నాడు. ఇప్పుడు వరకు అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ 13% ఉండింది అనుకోండి. ఎప్పుడైనా 13% అంటే ఒక 10 years నుంచి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ కాంట్రిబ్యూటింగ్ ఓన్లీ 13% అనుకోండి. ఇది ఒక ఫస్ట్ ఇయర్ అట్లా అయింది. అందులో అగ్రికల్చర్ కాంట్రిబ్యూటెడ్ హైయర్ టు ద జిఎస్డిపి దాన్ ఎనీ అదర్ ప్రీవియస్ ఇయర్ అని చెప్తున్నాడు. అందుకే ఇది ఇట్లా ఉంది. ఇది సర్వీస్ ఉంది కదా సార్ అని కాదు, ఆయన అగ్రికల్చర్ గురించే మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు అగ్రికల్చర్ వేరే పాత ఇయర్స్ కంటే ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఫస్ట్ టైం ఈ ఇయర్లోనే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది అని చెప్పింది. ఓకే, హౌ ఎవర్ దెన్ నెక్స్ట్ పాయింట్ ఎలాగైనా మెన్షన్ చేసిండు. హౌ ఎవర్ ఎట్ అగ్రిగేట్ లెవెల్ మొత్తానికి చూసుకుంటే సర్వీస్ సెక్టారే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది అని చెప్పేసిండు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ వెరీ ట్విస్టింగ్ థింగ్స్ ఆర్ దట్. దట్స్ వై ఎకనామిక్ సర్వే ఇస్ నాట్ దట్ ఈజీ టు రీడ్. చాలా కష్టం అవుతుంది రీడ్ చేయడానికి. In 2020 to 21, the GSDP of Telangana stood at. Can you please answer? Please pause for some time and answer this. Pause for some time and answer this. The answer for this is 9.78 lakh crore. 9.78 lakh crore. Right? Very good. Overall important information చూసుకుందాం. ఇది కూడా ఇంపార్టెంట్. Sectoral contribution to GSDP at current prices. Growth rate in percentage at current prices, sectoral contribution to GSVA at current prices. Okay, ఇది percentage లో, ఇది crores లో, ఇది crores లో, ఇది కూడా percentage. ఇప్పుడు చూడండి మీరు, అగ్రికల్చర్ 2019-20లో 1,85,000 crores కాంట్రిబ్యూట్ చేసింది. అదే 2021లో ఎక్కువ కాంట్రిబ్యూట్ అయింది కదా. అగ్రికల్చర్ చాలా రెసిలియంట్గా ఉంది కదా, అగ్రికల్చర్ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడలేదు కోవిడ్ వల్ల. అందుకే అగ్రికల్చర్ మంచిగా గ్రో అయింది. 2,17,000 crores అగ్రికల్చర్ గ్రోన్. అంటే 2019 నుంచి 2020 వరకు అగ్రికల్చర్ గ్రోన్ అయిందా లేదా? ఎస్, 1,82 నుంచి 2,17 అయింది. ఈ గ్రోత్ రేట్ పర్సంటేజ్లో ఎంత అమ్మా అంటే 17.7 అండి. ఓకే, ఈ గ్రోత్ రేట్ ఎంత కాంట్రిబ్యూట్స్ ఎంత ఎక్కువ అయిందంటే 17.7. ఓకే, అది కూడా చూసుకున్న తర్వాత మొత్తం జిఎస్డిపిలో, మొత్తం జీవీఏ అనుకోండి, జిఎస్విఏ
టోటల్ జిఎస్విఏ ఆఫ్ ది స్టేట్లో 100% ఉంది. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్ దే ఆల్ మేకప్ 100%. అగ్రికల్చర్ది ఎంత పర్సంటేజ్ కాంట్రిబ్యూషన్ ఉంది అంటే 24.3. ఓన్లీ అగ్రికల్చర్ కాంట్రిబ్యూట్ టు ద గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ జిఎస్విఏకి ఎంత కాంట్రిబ్యూట్ అంటే 24.3. మొత్తం అగ్రికల్చర్ అంటే మొత్తం సర్వీస్ సబ్ సెక్టార్స్లో కూడా మొత్తం కలిపి 24%. ఇండస్ట్రీలో కూడా చూసుకోండి 1,37,000 2019లో 1,37,000 సేమ్ టు సేమ్. Okay, so here I think I have missed one value here, same value I have put, but the thing is you don't worry, ఇది -1.2 అంటే ఈ వాల్యూలో -1.2% తీసేయండి, ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు. బట్ ఏమైందంటే ఇండస్ట్రీ మీకు తెలుసు ఇండస్ట్రీ సెక్టార్లో మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాం అన్ని సెక్టార్స్ నెగిటివ్ గ్రోత్ రేట్లోనే ఉన్నాయి. రైట్ ఆర్ రాంగ్? నేర్చుకున్నామా లేదా మనం? ఇక్కడ ఉన్నది అన్ని సెక్టార్స్ నెగటివ్ గ్రోత్ రేట్లోనే ఉన్నాయి అన్ని సెక్టార్స్. అండర్స్టూడ్. అండ్ కాన్స్టెంట్ ప్రైసెస్లో ఓన్లీ ఎలక్ట్రిసిటీ పాజిటివ్, కానీ మనం కరెంట్ ప్రైసెస్ చూస్తాం కదా జనరల్గా. క్వశ్చన్స్ దీని మీద ఎక్కువ వస్తాయి, కరెంట్ ప్రైసెస్ మీద క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. సో అన్ని సెక్టార్స్ నెగిటివ్గానే ఉన్నాయి. అందుకే 2019 నుంచి 2020 వరకు మనకు డిక్రీజ్ అవుతుందా లేదా? ఓవరాల్ గ్రోత్ రేట్ డిక్రీజ్ అవుతుందా లేదా? ఎస్ అవుతుంది. ఓకే, సో అయిందా లేదా? -5.2 అక్కడ కూడా రాసి ఉంది, ఇక్కడ కూడా రాసి ఉంది. సర్వీస్ సెక్టార్ చూడండి, ఈ సెక్టార్ 3 సెక్టార్ చూసుకుంటే సర్వీస్ సెక్టార్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ హైయెస్ట్ ఆర్ నాట్? ఎస్, హైయెస్ట్ టు ది జీడిపి, హైయెస్ట్ టు ది జిఎస్విఏ ఆల్సో. హైయెస్ట్ టు ది జీడిపి, హైయెస్ట్ టు ది జిఎస్విఏ. See 16%. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, సో ఎంత? 5,50,000 ఉంటే 5,40,000 కొంచెం నెగిటివ్గా అయింది. గ్రోత్ రేట్ మాత్రం నెగిటివ్గా అయింది. ఇక్కడ కూడా గ్రోత్ రేట్ నెగిటివ్, ఇక్కడ పాజిటివ్ గ్రోత్ రేట్. కానీ ఈ గ్రోత్ రేట్ అంతా తక్కువ ఏం కాదు. ఓవరాల్లో సర్వీస్ సెక్టార్ 60% ఆఫ్ జిఎస్విఏ, ఇండస్ట్రీ 15, అగ్రికల్చర్ ఈజ్ 24.3. ఓకే, టోటల్ చూసుకుంటే మొత్తం సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ జీడిపి ఎట్ కరెంట్ ప్రైసెస్ గ్రోన్ బై 8,80,000 నుంచి 8,95,000. ఒక మీగర్ కొంచెం ఇంక్రీజ్ అయింది. ఓకే, గ్రోత్ రేట్ 1.7. ఎంత? గ్రోత్ రేట్ 1.7. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. ఓకే, టోటల్ ఓకే, ఇది ఒక వాల్యూ వాళ్ళు ఇచ్చారు. 96 జిఎస్డిపి 9,65,000 to 9,78,000 అయింది. గ్రోత్ రేట్ ఆఫ్ 1.3%. ఓకే, సో ఇది మొత్తం జిఎస్డిపి, దే హ్యావ్ గివెన్ ఇట్. లాట్స్ ఆఫ్ ఎర్రర్ ఒమిషన్స్ తీసుకొని మనకు అది ఇచ్చారు. ఓకే, సో ఇది మనకు ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ద లాయన్స్ షేర్ అని మనకు ఎగ్జామ్లో వస్తుంది. లాయన్స్ షేర్ మీన్స్ వాట్? ద సెక్టార్ విచ్ కాంట్రిబ్యూట్ లాయన్స్ షేర్ టు ది జిఎస్విఏ సర్వీస్ సెక్టార్, ఫాలోడ్ బై అగ్రికల్చర్ సెకండ్, దెన్ ఇది థర్డ్. అరేంజ్ ద ఫాలోయింగ్ సెక్టార్స్ ఇన్ దర్ క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ దర్ కాంట్రిబ్యూషన్ టు జిఎస్విఏ అలా అడతాడు. అండ్ ఆప్షన్ ఎలా ఇస్తాడంటే ఇట్లా ఇస్తాడండి. What will you arrange the following sector according to their contribution to GSVA? He will give option. He will give etla istadante agriculture, industry, service, agriculture, industry. Okay, then he will give C1 agriculture, service and industry ila istadu. So what is the answer? Service sector ekwa, then agriculture, then industry. Like that he may give. That's why every point you have to remember. ఇది కూడా డేటా ఇచ్చారు, మీరు ప్లీజ్ నేర్చుకోండి. ప్లీజ్ రీడ్ ఇట్. ఓకే, సో వీ హ్యావ్ సీన్ కరెంట్ కాన్స్టెంట్ ప్రైసెస్లో మొత్తానికి ఒకసారి చూసేసినాం. కరెంట్ ప్రైసెస్లో కాన్స్టెంట్ ప్రైసెస్లో మొత్తం చూసేసినాం. లెట్ us see with regard to కాన్స్టెంట్ ప్రైసెస్. సేమ్ అండి ఇక్కడ కూడా 2019లో 1,05,000 crores ఉన్నింది, ఇది ఎక్కువ అయింది 1,21,000 crores. ఇదే గ్రో అయింది కాబట్టి మనకు గ్రోత్ రేట్ పర్సంటేజ్ వైజ్ పాజిటివ్లో వచ్చింది. 2019 కంటే 20లో ఇది 1,12,000 ఉంటే తక్కువ అయింది కదా 1,16,000, అందుకే -5.4 తక్కువ అయింది.
సర్వీస్ సెక్టర్ 3,61,000 ఉంది కదా, తక్కువ అయింది 3,49,000, అందుకే గ్రోత్ రేట్ కూడా తక్కువనే ఉంటుంది, పర్సంటేజ్ తీస్తున్నాం కదా మనం. టోటల్ కూడా 5,85,000 ఉంటే 5,77,000 వచ్చింది, ఇది కూడా డిక్రీజ్ అయింది. జీడిపి వాళ్ళు ఏం మెన్షన్ ఇచ్చారు మనకు, 6,51,000 ఉంటే జీడిపి డిక్రీజ్ టు 6,43,000 crores, 6,43,000 crores. So GDP also decreased by -1.3. So same to same. అదే సెక్టరల్ కాంట్రిబ్యూషన్ లో సేమ్ లైక్ కరెంట్ ప్రైసెస్ లో ఎట్లా ఉంది క్రోనాలజీ అట్లానే ఉంది. హైయెస్ట్ షేర్ ఈస్ కాంట్రిబ్యూటెడ్ బై సర్వీస్ సెక్టార్, ఫాలోడ్ బై మన అగ్రికల్చర్ సెక్టార్, దెన్ మనకు ఇండస్ట్రీ సెక్టార్ ఉంది. ఓకే, చాలా కన్ఫ్యూజింగ్ గా ఏం లేదండి, మీరు ఏం టెన్షన్ పడకండి, మీరు చదువుతూ ఉంటే మీకు వస్తూ ఉంటాయి. ఎకనామీలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కంటిన్యూస్ రివిజన్ చేస్తేనే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు ఒకసారి నేర్చుకున్న తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చిన తర్వాత మీకు మళ్ళీ కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. ఎకనామీ కెన్ బి లెర్న్ ఓన్లీ వెన్ యూఆర్ రీడింగ్ అగైన్ అండ్ అగైన్, ఒక 4-5 టైమ్స్ చదువుకోవాలి. ఓకే, నాది ఏముందంటే ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలి, ఎందుకంటే ఎగ్జామ్లో డైరెక్ట్గా ఏదైనా ఇష్టం వచ్చినాగా ఆడతాడు. ఓకే, ఒక 4-5 క్వశ్చన్స్ దీని మీద వచ్చేస్తే ఎంత ప్రాబ్లం అయిపోతుంది. ఓకే, అండ్ పేపర్ 1లోనే ఇవన్నీ వస్తాయి. వాట్ ఈస్ ద పర్సంటేజ్ షేర్ ఆఫ్ సర్వీస్ సెక్టార్ టు ది ఓవరాల్ జిఎస్డిపి? చూడండి, ఇక్కడ కూడా నేను కాన్స్టాంట్ ఇంకా కరెంట్ ఏం మెన్షన్ చేయలేదు. నేను ఏమన్నా మీకు కాన్స్టాంట్ అండ్ కరెంట్ మెన్షన్ చేయలేదు, అది కరెంటే వాడాలి ఎప్పుడైనా. సో వాట్ ఈస్ ద పర్సంటేజ్ షేర్ ఆఫ్ సర్వీస్ సెక్టార్ టు ది ఓవరాల్ జిఎస్డిపి? ఎంత ఉంది? 60.3. 60.3, ఇక్కడ కూడా అంతే ఉంది, రైట్, 60.3. సో వీఆర్ లక్కీ, డేటాలో కొంచెం తక్కువ అయిపోయింది, రిమెంబరెన్స్ తక్కువ అయిపోయింది. Which sector has shown positive growth rate despite COVID-19 according to the economic survey? We all know that there is only one sector which has shown what? Positive growth rate. Chudandi, negative. Only agriculture sector has shown what? Positive. So the sector which has shown positive growth rate despite COVID-19 according to economic survey, agriculture sector is our answer. Important highlights of the economic survey. యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ నోన్ దాట్, ఇది నేను అక్కడ డబ్బాలో రాసిన కదా, ఇక్కడ నేను నార్మల్గా రాసేసిన. ఇది ఫస్ట్ పాయింట్ సేమ్ లైక్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ ది ప్రీవియస్ స్లైడ్. ఓకే, ఇది ఒక పాయింట్ అండ్ ఇది ఒక పాయింట్, ఈ రెండు పాయింట్ కలిపి అక్కడ నేను హైలైట్స్గా మెన్షన్ చేసిన. మళ్ళీ మీకు 2 సార్లు రివిజన్ అవుతుంది అందుకే. ఓకే, ఫైన్, లెట్ us go. సో తెలంగాణది 1.26% ఫెల్ అయిపోతే నేషనల్ది ఫెల్ బై 8%. ఓకే, నేషనల్ది ఫెల్ బై 8%. 2011 to 12 ప్రైసెస్లో ఇట్ ఈస్ ఫెల్ బై 1.26% తెలంగాణది. అదే 2021 ప్రైసెస్లో 1.35 ఇంక్రీజ్ అయింది, 1.35 ఇంక్రీజ్డ్. ఓకే, కరెంట్ ప్రైసెస్ కదా, ఇప్పుడుది ఇంక్రీజ్ అయిందా లేదా? 9,65,000 నుంచి 9,78,000, 1.3 ఇంక్రీజ్ అయింది. అంటే ఇయర్ బట్టి చూస్తే మనం కొంచెం ఇంక్రీజ్ అయినాం, 1.35% ఇంక్రీజ్. అంటే ఇది ఎగ్జాక్ట్ ఉంది, అది నార్మల్గా ఇచ్చింది 1.3. కానీ అదే కాన్స్టెంట్ ప్రైసెస్ చూస్తే మనది 1.26%. అదే నేషనల్ లెవెల్ కాన్స్టెంట్ ప్రైసెస్ చూస్తే ఎంత డిక్రీజ్ అయింది? 8%. రియల్ అవుట్పుట్ అంటే 8. రియల్ అవుట్పుట్ ఎప్పుడైనా రియల్ పదం అంటే అది కాన్స్టెంట్ అని పదం అంటే సినానిమస్ గా అర్థం చేసుకోవాలి. ఓకే, అండ్ ద రెసిలియన్స్ వాజ్ లెడ్. ఎందుకు మనం అంత కొంచెమైనా గ్రో అయినాం, పాండమిక్ ఉన్న తర్వాత కూడా కొంచెమైనా గ్రో అయినాం. ఎందుకు? అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ మంచిగా కాంట్రిబ్యూట్ చేసినాయి, వాళ్ళ మీద ఎఫెక్ట్ పడకుండా ఉన్నింది. అందుకే వాళ్ళు ఎకనామీకి డ్రైవ్ చేసేరు, వాళ్ళు ఎకనామీకి హెల్ప్ చేసేసారు ఇండైరెక్ట్ గా అని సర్వే చెప్తుంది. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ grew by 20.9%, where it grew on all India level low only 3%. We are doing very good here. Okay, this is the second highest growth rate of agriculture sector since the state formation. Very important data. In which one of the following year agriculture sector has contributed highest since the state formation? How beautifully the question could be framed. Remember this point. Okay, since the formation of Telangana, this is the second highest growth rate, 20.9. Remember this point. Okay, although the industry and service sector contracted by 5.6% and 4.9% తక్కువ అయింది వీళ్ళలో అవుట్పుట్, బట్
నేషనల్ లెవెల్ కంటే మనం చూసుకుంటే మనది కొంచెం బెటర్గానే పర్ఫామ్ చేసిందని సర్వే చెప్తుంది. పర్ క్యాపిటా ఇన్కమ్ very very important, 1.78 times higher than national average, we know that. And Telangana is towards the rapid V-shaped recovery ante remember this point. So suppose mana GDP 7% lo nadustundi, GDP manchiga 7% output istu untundi. January, February, March, April, May, June, July, August. So GDP ఏమైందంటే ఫిబ్రవరిలో ఇలా మంచిగా నడుస్తూ ఫిబ్రవరిలో లాక్డౌన్, మార్చ్ లాక్డౌన్ అయిన తర్వాత ఇలా పడిపోయింది. 7% పోయి 6%, 5% ఇలా కిందికి వెళ్ళింది. తర్వాత మనం ఏమైంది, జూన్ జూలైలో అన్లాక్ స్టార్ట్ చేసినాం కదా, అన్లాక్ స్టార్ట్ చేసి మళ్ళీ పెరిగింది. అది ఎంత స్టీప్గా పెరిగితే అంత మంచిది అనమాట. ఇట్లా స్టీప్గా పెరగాలి. దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ వి షేప్. మళ్ళీ యూగా పెరగద్దు, చాలా టైం పడుతుంది. యూగా పెరగద్దు. యూ అంటే చాలా టైం పడుతుంది. వి అంటే స్టీప్గా, అంటే వీఆర్ డూయింగ్ వెరీ వెరీ గుడ్. వి షేప్ రికవరీ వస్తుందంట, అంటే మనం చాలా తొందరగా రికవరీ అవుతున్నామని సర్వే చెప్తుంది ఆ పాండమిక్ ఇంపాక్ట్ వల్ల. Third, since 2016 to 17, the annual average growth rate in agriculture and allied sector has been 14.5%. A very beautiful question in the examination. Okay, annual average growth rate in agriculture and allied sector since 2016 to 17 stood at, like that they will ask you the question, 14.5%. The driving force behind this, ఎందుకు అగ్రికల్చర్ సెక్టర్ మంచిగానే గ్రో అవుతుందంటే దీనిలో ఉన్న సబ్ సెక్టార్స్, క్రాపింగ్ అండ్ లైఫ్ స్టాక్ సెక్టార్ చాలా రచ్చ చేస్తున్నారనమాట. క్రాపింగ్ సెక్టార్ మంచిగా కాంట్రిబ్యూట్ చేస్తుంది అండ్ లైఫ్ స్టాక్ సెక్టార్ ఆల్సో మంచిగా కాంట్రిబ్యూట్ చేస్తుంది. దిస్ ఈజ్ యాన్యువల్ గ్రోత్ రేట్స్ అంటే యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్స్. నార్మల్గా మనం చూసినాం కదా, అది ఎక్కువ ఉంది. ఓకే, ఐ కెనాట్ గో టు దట్ బ్యాక్ స్లైడ్కి వెళ్ళలేను నేను. ఓకే, నార్మల్గా మీరు ఇక్కడ చూసుకుంటున్నారంటే యూ కెన్ సీ దట్ 17.1, 13.9%. అది లాస్ట్ 4-5 years యాన్యువల్ యావరేజ్, అంటే 2016 నుంచి 17 నుంచి యాన్యువల్ యావరేజ్ గ్రోత్ రేట్. అగ్రికల్చర్ యాన్యువల్ యావరేజ్ గ్రోత్ రేట్ ఫ్రమ్ 2016 to 17 stood at 14.5%. అంటే అదే క్రాపింగ్ ది ఇంకా లైఫ్ స్టాక్ ది యాన్యువల్ యావరేజ్ గ్రోత్ రేట్, okay, from 2016 to 17 has been 17.1 to 13.9. very very important data during the same period. Service sector out of the three sector contributed 62.3 of overall GSVA on an average. Generally 16.3 kada, adi 2019 to 2020 ani mata. Okay, ఇది on an average. లాస్ట్ 2016-17 నుంచి ఇప్పటి వరకు యావరేజ్ తీస్తే సర్వీస్ సెక్టార్ ఈస్ కాన్స్ట్రిబ్యూటింగ్ 262.3, మొత్తం యావరేజ్లో ఉంది. సర్వీస్ సెక్టార్ ఈజ్ ఆల్సో సేమ్ ఎట్ ద నేషనల్ లెవెల్, ఇట్స్ షేర్ ఈస్ 53.1. ఓకే, సో సర్వీస్ సెక్టార్ షేర్ కాంట్రిబ్యూషన్ టు ద జిఎస్పిఏ ఈజ్ మోర్ ఆఫ్ తెలంగాణ దాన్ ఆఫ్ ఇండియా అని మీరు చెప్పుకోవచ్చు. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, I just need my charger. Just wait a second. Wait for a second. There should not be any disturbance to you. That is only my intention. Even I can see it very bright. Till now it was very very low in shadow. Right. So let us go ahead. Industrial sector contributes a smaller share at the state level than at the national level. అంటే ఇండస్ట్రియల్ అవుట్పుట్ మన దగ్గర కొంచెం తక్కువ ఉంది కంపేర్ టు నేషనల్ యావరేజ్. అగ్రికల్చర్లో మంచిగా చేస్తున్నాం, సర్వీస్లో మంచిగా చేస్తున్నాం వెన్ కంపేర్ టు నేషనల్. కానీ ఇండస్ట్రియల్ సెక్టర్లో అంత మంచిగా లేదు. తెలంగాణలో ఎంత ఇండస్ట్రియల్ సెక్టర్ కాంట్రిబ్యూట్ చేస్తుంది? 21.7%. అదే ఇండియాలో 28.5%. మీన్స్ ఇండియాస్ పర్ఫార్మెన్స్ ఇన్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ మంచిగా ఉంది దాన్ ది తెలంగాణ. Because the share of industrial sector in the state has historically lower than the national average. ఈ మన బైఫర్కేషన్ కంటే ముందు వీళ్ళ ఆంధ్ర లీడర్షిప్ హ్యాస్ డిస్క్రిమినేటెడ్ అస్ ఎ లాట్, యు నో దట్ రైట్. అది దానివల్ల ఏమైందంటే మనకు ఇండస్ట్రీస్ ఎక్కువ ఏం పెట్టలే. ఓకే, సో హిస్టారికల్గానే మనకు తక్కువ షేర్ ఉంది వెన్ కంపేర్ టు నేషనల్ యావరేజ్.
Consider the following statements about GSDP. Gross state domestic product measures the size of the state economy and used as an indicator for the performance of state economy. Very very right. GDP grow అయితేనే performance చేస్తున్నామని చెప్పొచ్చు. Nominal GDP is calculated by using the prices of current year. Real GDP is calculated by using the prices of some other year which is designated as base year. Very very right. Current prices తో ఏదైనా క్యాలిక్యులేట్ చేస్తే నామినల్ అంటారు, కాన్స్టెంట్ ప్రైసెస్ లో ఏదైనా క్యాలిక్యులేట్ చేస్తే రియల్ అంటారు. సో నామినల్ అంటే ప్రైసెస్ ఆఫ్ కరెంట్ ఇయర్, వెరీ రైట్. జిఎస్డిపి అంటే ప్రైసెస్ ఆఫ్ సమ్ అదర్ పాస్ట్ ఇయర్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ బేస్ ఇయర్, వెరీ రైట్, ఇది కూడా కరెక్ట్. నామినల్ జిఎస్డిపి బిట్వీన్ ఇయర్స్ రిఫ్లెక్ట్ ద చేంజ్ ఇన్ బోత్ ప్రైసెస్ యాజ్ వెల్ యాజ్ క్వాంటిటీ ఆఫ్ ఫైనల్ గూడ్స్. ఓకే, నామినల్ కాదండి, ఇది రియల్ జీడిపి చెప్తుంది మనకు. రియల్ జీడిపితో మనకు అర్థమవుతుంది ఈ ప్రైస్ లెవెల్ ఏమైంది, అప్పుడు ఉన్న ప్రైస్ ఇప్పుడు ఉన్న ప్రైస్లో తేడా ఎప్పుడు మనకు కనిపిస్తుంది అంటే మనం ఇప్పుడున్న ప్రొడక్ట్స్కి, కమోడిటీస్కి, సర్వీస్కి. ఇప్పుడు అనుకోండి, ఇవాళ ఎంత ఇవాళ ఇఫ్ ఐ టుడే గో టు ఓకే 13th May 2021, ఇక్కడ 13 May 2021లో నేను ఇవాళ అపోలో హాస్పిటల్కి వెళ్ళినా. నాకు కన్సల్టేషన్ 800 తీసుకున్నాడు. ఇదే యూనిట్ అంటే ఇది 1 యూనిట్ ఆఫ్ సర్వీస్ కదా, ఇది 1 యూనిట్ ఆఫ్ సర్వీస్. అదే నేను 2011లో మా మమ్మీ ఏమన్నారంటే నాకు 400 రూపీస్ తీసుకున్నారని అనుకున్నారు. సో అక్కడ కూడా 1 యూనిట్ ఆఫ్ సర్వీస్, ఇక్కడ కూడా 1 యూనిట్ ఆఫ్ సర్వీసే, కానీ నాకు 800, మా అమ్మకి 400 అనమాట. వాటి తేడా ఏముంది? 400. ఇది నాకు ఎట్లా నేను ఇది హౌ ఐఎమ్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ దిస్? ఇప్పుడున్న ప్రొడక్ట్ సర్వీసెస్కి అప్పుడున్న ప్రైసెస్ పెట్టాలి, అంతే. పెడితే మనకు అప్పుడు నుంచి ఇప్పటి వరకు సేమ్ ప్రొడక్ట్స్కి, సేమ్ సర్వీసెస్కి ఎంత వాల్యూ పెరిగింది అని అర్థమవుతుంది. ఇది ఎప్పుడు వస్తుంది? ఒక బేస్ ఇయర్కి కంపేర్ చేసుకుంటే. ఇలా చేసుకుంటే రియల్ జీడిపి అంటారు. రియల్ జీడిపి ఇదే. మనం రియల్ జీడిపి అంటే ఆ బేస్ ఇయర్ నుంచి కంపేర్ చేసుకుంటేనే మనకు ఇన్ఫ్లేషన్ లేకపోతే ప్రైస్ రైజ్ తెలుస్తుంది. అందుకే నామినల్ జీడిపి ఇవ్వదు. ఇప్పుడు 800 రూపీస్కి నాకు కన్సల్టేషన్ దొరికింది, ఇది ఎట్లా చెప్తుంది నాకు ఎంత ఇంక్రీజ్ అయింది? చెప్పదు. ఓకే, నేను బేస్ ఇయర్తో క్యాలిక్యులేట్ చేస్తేనే నాకు అర్థమవుతుంది. అందుకే ఇది ఇక్కడ రియల్ జీడిపి రావాలి. 1 and 2 ఈజ్ ఓన్లీ కరెక్ట్, థర్డ్ వన్ ఈజ్ రాంగ్. రిమెంబర్ దిస్ పాయింట్. తెలంగాణ జీడిఎస్డిపి షేర్ ఆఫ్ నేషనల్ జీడిపి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, అంటే మొత్తం ఇండియాలో లెటర్ సపోజ్ 100% జీడిపి ఉందనుకోండి, తెలంగాణ ఎంత పర్సంటేజ్ కాంట్రిబ్యూట్ చేస్తుంది అంటే 2020 to 2021లో 5%. వెరీ బ్యూటిఫుల్. 17-18లో 4.4, 4.1. సో తెలంగాణ షేర్ in national GDP in percentage has shown steady increase. ante right or wrong? Yes, absolutely right. Steady increase aitunda leda? Aitundi. Remember this point. What is the share of Telangana GDP in overall India's GDP in 2020 to 2021? It is 5.0. Remember this point. Very beautiful question 1, and this is another question that could be framed on this particular graph. Right. Monthly transit mobility. Transit ante state nunchi bayatiki velladam, state nunchi bayata vallu state lo lopar raavadam. This is called as transit. Ante nenu మనుషులు కాదు, ట్రాక్టర్స్లు. అంటే ఏదైనా ప్రొడక్ట్స్ తీసుకొని వస్తున్నారు, లేకపోతే ప్రొడక్ట్స్ బయట వెళ్తున్నాయి, గూడ్స్ గురించి మాట్లాడుతున్నా, మర్కంటైజ్ గురించి మాట్లాడుతున్నా, మన గురించి కాదు. తెలంగాణ ఎఫెక్టివ్లీ ఇంప్లిమెంటెడ్ ద ప్రివెంటివ్ లాక్డౌన్స్ మంచిగా ఇంప్లిమెంట్ చేసిన అని మాట. ఎందుకంటే చూడండి, తెలంగాణది గ్రీన్ లైన్ 3% మంచిగా ఇక్కడ మనం గ్రో అవుతున్నాం. ఓకే, సో చూడండి, ఏప్రిల్ మార్చ్ ఎండింగ్లో, మేలో చాలా ట్రాన్సిట్ అంటే మొబిలిటీ ఆఫ్ లారీస్, DCMs ఇవన్నీ ఉంటాయి కదా, గూడ్స్ తెచ్చుకున్న వాళ్ళు, గూడ్స్ బయట అమ్మిన వాళ్ళందరూ మొత్తం డిక్రీజ్. బికాస్ మంచిగా ప్రివెంటివ్ లాక్డౌన్స్ మనం ఫాలో చేసినాం. మెల్లగా ఓపెన్ చేస్తే ఇది మళ్ళీగా నార్మల్గా వచ్చేసింది. అదే ఇండియాది చూడండి, ఇండియాది మనకంటే కిందికి ఉంది, వాళ్ళ దగ్గర మొత్తం హాల్ట్ అయిపోయింది, కానీ వాళ్ళ రికవరీ మనకంటే తక్కువ.
అంతే కదా, వాళ్ళ రికవరీ మనకంటే తక్కువ, మనం రికవరీ తొందరగా రికవర్ అయిపోయినాం, వాళ్ళ రికవరీ చాలా తక్కువ. ఓకే, దిస్ ఇస్ అనదర్ అనాలిసిస్. మొబిలిటీ ఈజ్ మెజర్డ్ యూజింగ్ గూగుల్ మ్యాప్ డేటా. గూగుల్ మ్యాప్లో ఎన్ని కార్లు, ఎన్ని బస్సెస్లు, ఎన్ని లారీస్లు వస్తున్నాయా పోదు. ఈచ్ వాల్యూ ఇండికేట్ ద చేంజ్ ఇన్ మొబిలిటీ కంపేర్ టు ద లెవెల్ ఆఫ్ మొబిలిటీ ప్రీ పాండమిక్ పీరియడ్లో. ఇక్కడ ఉన్నాం మనం, పాండమిక్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసినాం, ఫ్యూ వీక్ పీరియడ్ అలా తీసుకున్నాం, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఓకే, తెలంగాణ వాజ్ ఆన్ యావరేజ్ 4.6 లోవర్ దాన్ డ్యూరింగ్ ద ప్రీ పాండమిక్ పీరియడ్. ఓకే, ప్రీ పాండమిక్ పీరియడ్ కంటే మనం చూసుకుంటే -4.6 తక్కువ అయింది మనది. ఓకే, 3% ఎక్కువ అయితే, అంటే 3% ఎప్పుడైనా గ్రో అయితే మనకు మైనస్లో 2, 1, 0, -1, -2, -3, -4 అంటే ఇంత ట్రాన్సిట్ తక్కువ అయిందన్నమాట. ఓకే, వెరాజ్ ఇండియాది చాలా తక్కువ అయింది. అంటే వెన్ కంపేర్ టు ఇండియా ద ట్రాన్సిట్ మొబిలిటీ మన దగ్గర కొంచెం నారోగా ఉంది, వాళ్ళ దగ్గర చాలా తక్కువ అయింది అనమాట. ఇంకా మన రికవరీ చాలా ఎక్కువ ఉంది, వాళ్ళ రికవరీ చాలా తక్కువ ఇండియాది. సో దిస్ ఇస్ హౌ యూ ఆర్ గోయింగ్ టు ఇంటర్ప్రెట్. ఇది చాలా ఇంపార్టెంట్ డేటా. అన్ఎంప్లాయ్మెంట్ డ్యూరింగ్ పాండమిక్ ఏమేమైంది? అన్ఎంప్లాయ్మెంట్ అకార్డింగ్ టు ద సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామీ, అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా షార్ప్లీ ఇంక్రీజ్డ్ ఇన్ ఏప్రిల్లో చాలా లాక్డౌన్ ఉంది కదా, అన్ఎంప్లాయ్మెంట్ ఫుల్గా ఇంక్రీజ్ అయిపోయింది. ఎంత? ఇండియాలో 2.35%, మేలో ఇంకా 21.7%. ఓకే, కానీ అన్ఎంప్లాయ్మెంట్ రోజ్ ఇన్ తెలంగాణ యాజ్ వెల్. మన దగ్గర కూడా తెలంగాణలో అన్ఎంప్లాయ్మెంట్ అయింది, ఇండియాలో అయితే యావరేజ్గా కదా అది, మన దగ్గర కూడా అయింది. కానీ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏముందంటే వాళ్ళ దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ చాలా తొందరగా అయిపోయింది, మన దగ్గర అంటే వాళ్ళ దగ్గర March 22 నుంచి లాక్డౌన్ ఉంది కదా లాస్ట్ ఇయర్, March 22 నుంచి అంటే వాళ్ళ దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ ఇండియాది మొత్తం యావరేజ్ తీసుకుంటే తొందరగా డిక్రీజ్ అయిపోయింది అన్ఎంప్లాయ్మెంట్. మనది లేట్గా స్టార్ట్ అయింది, అంటే 22, 25, 20 అంటే ఏప్రిల్లో వెళ్ళిన తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ తగ్గింది మన దగ్గర. అంత సడన్గా అన్ఎంప్లాయ్మెంట్ రాలేదు ఇండియాస్ ఓవరాల్ యావరేజ్ తీసుకుంటే. దిస్ ఈజ్ వన్, ఇది వన్ ఒకటి. సెకండ్ వన్, ద పీక్ వాజ్ మచ్ లోవర్ ఇన్ ద స్టేట్. పీక్ అంటే ఇండియా ఎంత పీక్లో అన్ఎంప్లాయ్మెంట్కి వెళ్ళింది, మనం అంత పెద్ద పీక్ రాలేదు, చిన్న పీక్ వచ్చింది. ఇప్పుడు చూడండి నేను చెప్తా. తెలంగాణ గ్రీన్ లైన్ ఉందా? ఉంది. ఇండియాది యావరేజ్ ఎంత? ఆరెంజ్ లైన్. ఓకే సార్, ఫిబ్రవరిలో అందరూ మంచిగా చేస్తున్నారు, ఎస్. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఫిబ్రవరిలో తెలంగాణది ఎంత? గ్రీన్ లైన్ పైనది 8.3. ఓకే, ఇండియాది ఎంత? 8.3. ఈ గ్రీన్ లైన్ మనది కదా, అన్ఎంప్లాయ్మెంట్ ఎంత? 7.8. సి రిమెంబర్ దిస్ పాయింట్. ఇది గ్రీన్ మనది, ఇది ఇండియాది. ఓకే, నేను ఉల్టా చెప్పినా, ఆగండి. సో 8.3 అంటే ఈ గ్రీన్ పైకి ఇట్లా వస్తుంది కదా, అందుకే మనం ఇది మనది అని అనుకోవాలి. సో ఫిబ్రవరి 2020లో తెలంగాణది అన్ఎంప్లాయ్మెంట్ 8.3% ఉంది, మనది 7.8% ఉంది. మనది గుర్తుపెట్టుకోండి. వెయిట్ ఫర్ ఎ సెకండ్. ఇండియాది 7.8, మనది 8.3. ఓకే, యూ గాట్ ఇట్. మార్చ్లో లాక్డౌన్ అయింది, ఇది ఇండియాది తొందరగా అన్ఎంప్లాయ్మెంట్ పీక్లో వెళ్ళిపోయింది అనమాట, 23.5%. మనకు చూడండి ఇక్కడ చూస్తే ఫస్ట్ పాయింట్ మన ఏముంది, డిలేగా ఉంది. అంటే వీళ్ళకి పాయింట్ అంటే పీక్ ఇక్కడే వస్తే మనకు పీక్ కొంచెం తర్వాత వచ్చింది, రైట్ ఆర్ రాంగ్? తర్వాత వచ్చింది. ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ మనకు డిలే అయిపోయింది. ఎంత ఫాస్ట్గా అన్ఎంప్లాయ్మెంట్ తగ్గింది ఇండియాలో, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కింది ఇండియాలో, అంత తొందరగా మన దగ్గర పెరగలేదు, కొంచెం టైం పడింది అనమాట. సో వీళ్ళకి పీక్ తొందరగా వచ్చేసింది, మనకు పీక్ లేట్గా వచ్చింది. అంటే వీళ్ళ పీక్, ఇండియా పీక్ ఏప్రిల్లో, మన పీక్ మేలో. ఇంకొక ఫ్యాసినేటింగ్ ఫ్యాక్ట్ ఏముందంటే చూడండి, సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వీళ్ళ పీక్లో వాళ్ళు 23.5%, 21.7%, ఇండియా యావరేజ్ అంత ఉందని మాట. మన పీక్ అంత పెద్దనే లేదు, చిన్న పీక్ ఉంది మన దగ్గర, ఇట్లా వెరీ స్మాల్ పీక్. ఐ గెస్ యూ గాట్ దిస్ పాయింట్. ఓకే, బికాస్ ఆఫ్ దాట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంత అన్ఎంప్లాయ్డ్ పీపుల్ అంత ఏం కనిపించలేదు. అదే రికవరీ చూసుకుంటే ఇండియాది రికవరీ తొందరగా అయిపోయింది, 9 ఓవరాల్ ఇండియాస్ యావరేజ్ రికవరీ పెరిగింది, తెలంగాణ రికవరీ కొంచెం తక్కువ ఉందన్నమాట.
తెలంగాణ రికవరీ కొంచెం తక్కువ ఉంది. ఐ థింక్ యూ హ్యావ్ గాట్ ది కాన్సెప్ట్. ఏదైనా మీకు అర్థం అవ్వట్లేదంటే మళ్ళీ చెప్పండి నాకు. వాట్సాప్ నంబర్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఓకే, స్లైడ్స్లో ఉన్నాయి, నాకు ఎవ్రీథింగ్ ఫస్ట్ స్లైడ్లో ఉంది, అడ్వర్టైజ్మెంట్లో ఉంది. యూ కెన్ మెసేజ్ అండ్ యూ కెన్ క్లియర్ యువర్ డౌట్స్. ఓకే, సివిల్స్ ఎగ్జామ్ పోస్ట్పోన్ కూడా అయింది, సో మంచిగా చదువుకోండి. రియల్ సెక్టరల్ గ్రోత్ రేట్స్, ఇది కొంచెం మీకు చెప్పిన, మీరు ఇది గుర్తుపెట్టుకుంటే మంచిది. అగ్రికల్చర్ అండ్ లైట్ సెక్టార్ 2021లో 20.9%, ఇది మనం చూసేసినాం. ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్ నెగటివ్లో రైట్. ఆరెంజ్ కలర్ ఇండస్ట్రీ 5.6, సర్వీస్ సెక్టార్ డిక్రీస్డ్ టు 4.9, సర్వీస్ సెక్టర్ డిక్రీస్ టు 4.9. అన్నిటికంటే బ్యాడ్గా ఎవరు పర్ఫామ్ చేసిండ్రు ఇక్కడ? ఓకే, అన్నిటికంటే బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఈస్ డన్ బై ఇండస్ట్రీ. ఓకే, బెస్ట్ అంటే అగ్రికల్చర్, బెస్ట్ ఈజ్ అగ్రికల్చర్. అదే మనం ఇండియాది చూసుకుంటే చూడండి, సో అగ్రికల్చర్ ఆఫ్ తెలంగాణ గ్రీన్ లైన్ కదా. ఓకే, దిస్ ఇస్ అ గ్రీన్ లైన్ 20.9. అదే ఇండియాది ఓన్లీ 3%. ఆల్రెడీ మనం 100 సార్లు నేర్చుకున్నాం ప్రీవియస్ స్లైడ్స్లో. సో అగ్రికల్చర్ సెక్టార్లో మనం సూపర్ పర్ఫామ్ చేసినాం వెన్ కంపేర్ టు ఇండియాస్ యావరేజ్. అదే ఇండస్ట్రీ ఆరెంజ్ కదా, ఎస్ ఇండస్ట్రీ ఆరెంజ్. లెట్ us see, ఈ ఆరెంజ్ ఉంది కదా, మనం ఇట్లా పోయి -5.6 దగ్గర వెళ్ళిపోయినాం. వీళ్ళు ఓకే ఆరెంజ్ కదా, రైట్ 8.2. అగైన్ మనం సర్వీస్ సెక్టార్ చూసుకుంటే, మన సర్వీస్ సెక్టార్ చూసుకుంటే, ఓకే మన సర్వీస్ సెక్టార్ ఈజ్ గ్రే లైన్. ఈ గ్రే లైన్ మనం చూసుకుంటే సర్వీస్ సెక్టార్ చూడండి 4.9 అంతే. ఇండియాది చూసుకుంటే మనకు చాలా స్టీప్గా కిందికి పడిపోయింది. అంటే 3 సెక్టార్స్లోనే స్టీప్ ఫాల్స్ ఇండియాకి ఉన్నాయి, తెలంగాణకి అంత లేవు. రిమెంబర్ దిస్ పాయింట్. బట్ ఇట్ ఈస్ వెరీ కామన్ దాట్ ఇన్ బోత్, వెదర్ ఇట్ ఈస్ ఇండియా ఆర్ తెలంగాణ, agriculture has shown positive growth rate, okay, in both the cases. But industry and service sector in both the case, whether it is Telangana or India, has shown what? Negative growth rate. Okay, so industrial index of production, IIP, you know that index of industrial production is nothing but 8 core industries key performance measure చేస్తారు మేడం. Okay, not only 8, there are many are there, but main important 8 core industries. Core industries are those industries on which many other industries are dependent. Such industries are called as core industries. Okay, and you have to remember the core industries with the keyword CCD friends. कैफे कॉफी डे में चलो बैठेंगे, కూర్చుందాం, कैफे कॉफी डे వెళ్ళి మనం కూర్చుందాం అన్నమాట. సి అంటే సిమెంట్, మళ్ళీ సి అంటే కోల్, మళ్ళీ డి అంటే క్రూడ్ ఆయిల్, ఈ డి ఇట్లా పెట్టుకోండి, క్రూడ్ ఆయిల్. ఎఫ్ అంటే ఫర్టిలైజర్, ఆర్ అంటే ఆయిల్ రిఫైనరీ, ఈ మీన్స్ ఎలక్ట్రిసిటీ, ఎన్ మీన్స్ న్యాచురల్ గ్యాస్, ఎస్ మీన్స్ స్టీల్ లేకపోతే ఆటోమొబైల్ సెక్టార్ ఎట్లా నడుస్తుంది, స్టీల్ లేకపోతే ట్రాక్టర్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు, స్టీల్ లేకపోతే యుటెన్సిల్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు, స్టీల్ లేకపోతే మైక్రో ఓవెన్ ఎలా ప్రిపేర్ చేస్తారు. అందుకే స్టీల్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ మెనీ అదర్ ఇండస్ట్రీస్ ఆర్ నాట్? ఎస్, అందుకే స్టీల్కి ఏమంటారు? కోర్ ఇండస్ట్రీ అంటారు. ఆయిల్ లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ ఎట్లా నడిపిస్తారు, ఆయిల్ లేకపోతే మషనరీస్ ఎలా నడిపిస్తారు, ఆయిల్ లేకపోతే మీరు పెట్రోల్ లేకపోతే బండిలు ఎట్లా నడిపిస్తారు, సిమెంట్ లేకపోతే మాల్స్ ఎలా కడతారు, సిమెంట్ లేకపోతే ఇల్లులు ఎలా కడతారు, సిమెంట్స్ లేకపోతే ఇండస్ట్రీస్ ఎలా కడతారు, కట్టలేరు. ఓకే, ఫర్టిలైజర్స్ లేకపోతే అగ్రికల్చర్ ఎలా నడుస్తుంది, right or wrong? So the sector which forms the backbone of many other sector, they are called as core industries. They are also called as key industries, and these sectors are 8 and has given highest weightage in this particular index. ఈ index లో చాలా ఐటమ్స్ ఉంటాయి, we will come to that, but ఈ 8 industries చాలా important. The V-shaped trend of industry production, let us see. So మనది పాండమిక్, ఇక్కడ మనది మళ్ళీ ఇండియాది ఆరెంజ్ పెట్టిండు, ఇప్పుడు ఉల్టా ఇచ్చిండు. ఓకే, తెలంగాణకి ఇట్లా ఇచ్చిండు. సో మనం ఇండియా కంటే తక్కువనే నడుస్తున్నాం అన్నమాట. ఇండియాది 2.2 పాజిటివ్లో ఉంటే మనది 0 దగ్గర, మనం నియర్ 0 దగ్గర ఉన్నాం. సరే, ఇక్కడ ఎప్పుడు ఇది జనవరి దగ్గర, ఫిబ్రవరి వచ్చింది, కోవిడ్ బ్రేక్అవుట్ అయిపోయింది, అందరికీ తెలిసిపోతుంది, లాక్డౌన్ అయింది. లాక్డౌన్ అయితే ఇండియాది మనకంటే కిందకి వెళ్ళిపోయింది.
మనది అంత కిందికి పోలేదండి. ఓకే, ఇండియాది ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఈ కోర్ ఇండస్ట్రీలో ఎక్కువ ప్రొడక్షన్ అవ్వలేదు ఇండియాలో మనకు ఇండియా కంటే కొంచెం ఎక్కువ అయింది. ఓకే, సో దిస్ ఐఐపి వాజ్ ఎఫెక్టెడ్ ఎ లాట్. ఈ ఐఐపి ఇండెక్స్ చాలా ఎఫెక్ట్ అయిపోయింది వెన్ కంపేర్ టు ఇండియాకి చాలా ఎఫెక్ట్ అయిపోయింది వెన్ కంపేర్ టు వాట్ తెలంగాణ. సో మనది ప్రొడక్షన్ -48.9 డిగ్రీస్ అయితే ఇండియాది -57.3 డిగ్రీస్ అయింది. అంటే ది పాండమిక్ హైట్ ది ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ చాలా హిట్ అయిపోయింది. రికవరీలో కూడా మనం మంచిగా చేసేసినాం. ఓకే, కిరాక్ చేసినాం అనమాట. 4 అంటే ఇండియాది తక్కువ అయిపోయింది రికవరీలో. రికవరీ మనది మంచిది, మనం స్టార్ట్ చేసినాం చెత్త నుంచి, కానీ మంచిగా అయిపోయినాం. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్. ఇండియాస్ రికవరీ with regard to index of industrial production is lower than Telangana. Right statements, right or wrong? And the steep fall, okay, during the pandemic period, which one of the following months the index of industrial production has decreased steeply in Telangana? In Telangana means in the month of April. Remember this point. Okay, I think I have lost the energy to go further. So thank you so much for hearing me. So I will be discussing the last part of this particular video in my next one. And thanks a lot. And please keep watching and please subscribe to my channel. There is a Telegram group that I am maintaining, which is only for civil services, not for this state services. The kadidi Bright Minds IAS ani kottandi. ఓకే, అండ్ షుజాత్ స్పేస్ ఇచ్చి షుజాత్ కొట్టండి, మీకు నాది వస్తుంది. ఆ గ్రూప్లో ఇండియన్ సబ్జెక్ట్స్ నేర్చుకోవచ్చు. డైలీ ఒక 5 MCQs ఇచ్చి దాని మీద నెక్స్ట్ డే వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను. సో దట్ ఈస్ రియలీ గెటింగ్ నైస్ ఫీడ్బ్యాక్ వస్తుంది, అందరూ అది చేస్తున్నారు, మీరు కూడా చేయండి. సో టెలిగ్రామ్ గ్రూప్ ఇది, ఇండియన్ సబ్జెక్ట్స్ ఇక్కడ నేర్చుకోవచ్చు. ఏదైనా తెలంగాణ రిలేటెడ్ ఉంటే మీరు నాకు ఫోన్ చేయండి, ఐ విల్ టెల్ యూ ద ఫీ డీటెయిల్స్ ఎక్సెట్రా దట్ వీ కెన్ గో హెడ్. ఓకే, 1-to-1 అలా నేర్చుకోవచ్చు మీరు. Okay, all these I will discuss in my tomorrow's class. Thanks a lot for hearing me. Have a nice day ahead. Bye bye. Stay safe. Don't go anywhere.